హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. నెక్స్ట్ మనకు వచ్చేసి ఆప్షన్ ఏంటంటే కండిషనల్ ఫార్మాటింగ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఇన్ టు ది ఎక్సెల్. ఎందుకంటే ఇప్పుడు మనం డేటాను మనం టైప్ చేస్తున్నాం కదా, మన డేటా అంతా కూడా మనకి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో వైట్ ఉంది కూడా మనం టైప్ చేస్తే మొత్తం బ్లాక్లో వస్తుంది. లేదు మనం డిఫరెంట్ మనం కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఉంది, ఈ టెక్స్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఉంది, మనకి ఏదైనా కలర్ కావాలి, మన ఇష్టం ఈ నేమ్ మొత్తం సెలెక్ట్ చేసేసుకుంటాం. మనకి ఎలాంటి కలర్ కావాలనుకుంటే అలాంటి కలర్ని సెలెక్ట్ చేసుకుని మనకి ఆటోమేటిక్గా దాంట్లో మనకి ఇట్లా కలర్ అనేది మనకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇది నేమ్స్ కాబట్టి మనం కలర్ సెలెక్ట్ చేసేసుకున్నాం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టోటల్ ఉంది. ఇప్పుడు నాకు ఏమనుకుంటున్నాను అంటే నాకు మామూలుగా మనం అబ్జర్వ్ చేసి ఇక్కడ టోటల్ చూడండి, మనకు కొందరికి ఇక్కడ 500+ మార్క్స్ ఉన్నాయి, కొందరు 200+ ఉన్నాయి, కొందరు 300+ ఉంది, కొందరు 400+ ఉంది. ఇలా డిఫరెంట్ మార్క్స్ ఉన్నాయి మనకు. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను అంటే కొన్ని కండిషన్స్ అప్లై చేయాలనుకుంటున్నాను. ఎలా అంటే ఇప్పుడు నాకు 300 ఎబోవ్ ఉంటే నాకు ఒక కలర్ కావాలనుకుంటున్నాను, 400 ఎబోవ్ ఉంటే ఇంకో కలర్ కావాలనుకుంటున్నాను, 500 ఎబోవ్ ఉంటే ఇంకో కలర్ కావాలనుకుంటున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 300 ఎబోవ్ ఉంటే నాకు రెడ్ కలర్ కావాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు 300 కాబట్టి సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఏం చేస్తాం ఆటోమేటిక్గా రెడ్ కలర్ కాబట్టి రెడ్ కలర్ సెలెక్ట్ చేసేస్తున్నాం. 400 ఎబోవ్కు నాకు ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బ్లూ కలర్ కావాలనుకుంటున్నాను, బ్లూ కలర్. 500 ఎబోవ్ ఉంది, నాకు ఇంకో కలర్ కావాలనుకుంటున్నాను, మన ఇష్టమైనటువంటి కలర్ని ఇక్కడ సెలెక్ట్ చేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మాన్యువల్గా ఇచ్చాను. 300 ఎబోవ్ ఉంటే నాకు రెడ్ కలర్ కావాలి, 400 ఎబోవ్ ఉంటే బ్లూ కలర్ కావాలి, 500 ఎబోవ్ ఉంటే నాకు పింక్ కలర్ కావాలని సెలెక్ట్ చేసి ఇది నేను మాన్యువల్గా ఇచ్చాను కలర్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నేను మార్క్స్ చేంజ్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను ఇక్కడ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ మార్క్ కొంచెం తక్కువ ఇస్తున్నాను, ఫర్ తక్కువ అనుకుందాం మార్క్స్. మనకి ఏమైంది ఇక్కడ 400 ఎబోవ్ అయింది. 400 ఎబోవ్ అయితే ఆటోమేటిక్ ఏ కలర్ కావాలి, బ్లూ కలర్ రావాలి. మరి అక్కడ వచ్చిందా? మరి అంటే మాన్యువల్గా మనం అప్లై చేసేలా ఉందంటే మార్క్స్ చేంజ్ అవుతుంది, బట్ ఆన్సర్ అక్కడ ఆటోమేటిక్ కలర్ అనేది మనకి ఆన్సర్ చేంజ్ అవుతుంది, బట్ కలర్ అనేది చేంజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 400 ఎబోవ్ చేస్తున్నాను దీంట్లో. 400 ఎబోవ్ చేస్తే ఆటోమేటిక్ మనకి ఏ కలర్ రావాలి, మనకు 400 ఎబోవ్ చేస్తే మనకు బ్లూ కలర్ రావాలి. మరి ఇక్కడ బ్లూ కలర్ వచ్చింది. మరి మార్క్స్ చేంజ్ అయిందంటే ఆన్సర్ చేంజ్ అయింది, బట్ కలర్ చేంజ్ అయిందా? కాదు. ఇప్పుడు ఇక్కడ 500 ఎబోవ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఏమైంది, ఇంత 500 ఎబోవ్ నాకు ఏ కలర్ ఇచ్చాం, మనం పింక్ ఇచ్చాం. మరి ఇక్కడ పింక్ వచ్చిందా? మరి అంటే మాన్యువల్గా అప్లై చేస్తే మనకి ఏమవుతుందంటే మార్క్స్ అనేది చేంజ్ అవుతుంది, అంటే ఆన్సర్ అనేది చేంజ్ అవుతుంది, బట్ కలర్ అనేది చేంజ్ అవ్వట్లేదు. అందుకోసం దీనికోసం ఏం చేయాలంటే మార్క్స్తో పాటు నాకు ఇక్కడ కలర్ కూడా చేంజ్, అంటే ఆన్సర్తో పాటు కలర్ కూడా చేంజ్ కావాలనుకుంటున్నాను. అలాంటి సిచ్యువేషన్ ఏం యూజ్ చేస్తాం, ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డాటాని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఎక్కడ నుంచి ఎక్కడ అంటే మీకు టోటల్ కానీ యావరేజ్ కానీ రిజల్ట్ కానీ మనం ఏదైనా కొట్టది మన ఇష్టం. డాటాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. దీంట్లో మనకి ఏముంటుందంటే ఇక్కడ న్యూ రూల్ అనే ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీంట్లో మళ్ళీ మనకి ఇంకొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఫార్మాట్ సెల్స్ బేస్డ్ ఆన్ దేర్ వాల్యూస్ అని, ఫార్మాట్ ఓన్లీ సెల్స్ దట్ కంటైన్, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో ఏం సెలెక్ట్ చేయాలంటే ఫార్మాట్ ఓన్లీ సెల్స్ దట్ కంటైన్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఆ తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ ఏముంటుందంటే మనం ఎలా ఇవ్వాలి కండిషన్స్ అంటే మామూలుగా ఇక్కడ చూద్దాం మనం. ఇందులో మనకి ఏమున్నాయంటే బిట్వీన్, నాట్ బిట్వీన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్, ఇట్లా మనకి డిఫరెంట్ ఉన్నాయి కదా. ఇప్పుడు నాకు ఇట్లా ఏమనుకుంటున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ 300 to 400 కలర్ కావాలనుకుంటున్నాను. మధ్యలో కావాలి కాబట్టి ఇక్కడ బిట్వీన్ అని ఇవ్వండి. ఆ తర్వాత ఇక్కడ మనకి ఎక్కడ నుంచి కావాలి, నాకు 300 నుండి 400 మధ్యలో మార్క్స్ వస్తే నాకు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ కావాలనుకుంటున్నాను. దాని గురించి ఇక్కడ ఫార్మాట్ అని సెలెక్ట్ చేయండి. ఏ కలర్ కావాలి ఇక్కడ, రెడ్ కలర్. అది కొంచెం బ్రాడ్గా కనిపించినట్టు ఇక్కడ బోల్డ్, ఇటాలిక్ అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఓకే, 300 to 400 అప్పుడు ఓకే మనకు ఆటోమేటిక్గా చూడండి మనకు ఓన్లీ బ్రాడ్గా వచ్చింది. మనకు ఓన్లీ ఒకటే మార్క్స్ అంటే ఓన్లీ 300 to 400 బిట్వీన్లో మధ్యలో మనకు ఓన్లీ ఒకే ఒక టోటల్ ఉంది కాబట్టి ఓన్లీ ఒకటి మాత్రం రెడ్ కలర్ కొంచెం బ్రాడ్గా వచ్చింది. మనం మిగతా ఎందుకు రావాలంటే మనం కండిషన్స్ ఇంకా ఇవ్వాలి. మళ్ళీ సేమ్ న్యూ రూల్. ఆ తర్వాత ఇక్కడ
సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. లేదు అంటే దీనికి కూడా మనకు షార్ట్ కట్ కీ ఉంటుంది. సో Alt+O+D అనాలి. సో మనం ఆటోమేటిక్ ఇక్కడికి వెళ్ళిపోతాం. సో ఇందులో ఇక్కడ న్యూ రూల్ మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిపోతాం సేమ్. సో ఇందులో సెలెక్ట్ చేసేసుకుంటాం మళ్ళీ సేమ్ మనం ఇక్కడ బిట్వీన్. సో ఇందాక 300 to 400 ఇచ్చిన 401 నుండి సో 500 వరకు ఉంటే సమ్ ఇంకో కలర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కలర్ ఇస్తున్నాను. సో ఇది కూడా కొంచెం బోల్డ్ పెడుతున్నాను. ఓకే, తర్వాత మళ్ళీ ఓకే, ఇక్కడ మళ్ళీ న్యూ రూల్ ఇంకొక కలర్ మన ఇష్టం, మనం ఎన్ని ఇవ్వచ్చు ఇందులో మనం ఇట్లా మన ఇష్టం. సో ఇప్పుడు నాకు సో లాస్ట్ 600 కాబట్టి సో 500 ఎబో అనుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో గ్రేటర్ దెన్ 500, 500 కంటే ఎక్కువ ఎంత వచ్చినా కూడా మనకు ఆటోమేటిక్గా కలర్ వచ్చేస్తుంది అనమాట. సో బిట్వీన్ ఇవ్వచ్చు, గ్రేటర్ దెన్ ఇవ్వచ్చు, లెస్ దెన్ ఇవ్వచ్చు, మన ఇష్టం మనం ఎలా కావాలనుకుంటే అలా. సో ఇప్పుడు ఏమి ఇస్తున్నాను ఇక్కడ, ఓకే ఏమని ఇచ్చాను ఇక్కడ, సో 300 to 400 బిట్వీన్ వస్తే నేను ఇంత ఫస్ట్ స్టార్టింగ్లో రెడ్ ఇచ్చాను. సో 400 to 500 బిట్వీన్ వస్తే బ్లూ ఇస్తున్నాను. సో 500 ఎబో వస్తే ఆటోమేటిక్గా పింక్ కలర్ కావాలనుకుంటున్నాను. సో అప్లై, ఓకే చూడండి ఇందులో ఆటోమేటిక్ చేంజ్ అయింది వస్తుంది. 400 to 500 బిట్వీన్ సో మనకు ఆటోమేటిక్గా బ్లూ కలర్ వచ్చేసింది. సో 300 to 400 బిట్వీన్ రెడ్ వచ్చేసింది. సో 500 ఎబో ఆటోమేటిక్ బ్లూ వచ్చింది. మనం ఇంకా డౌట్ ఉంటే కొంచెం తగ్గిద్దాం మార్క్స్ ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని మార్క్స్ నేను తగ్గిస్తున్నాను. చూడండి ఆన్సర్ చేంజ్ అయింది. అట్ ది సేమ్ టైం కలర్ కూడా మనకు చేంజ్ అయిపోయింది. సో ఇందులో కలర్ కొన్ని మార్క్స్ పెంచుతాం దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ సో మార్క్స్ పెంచుతున్నాను ఇక్కడ నేను. చూడండి ఏమైంది అక్కడ, సో ఆన్సర్తో పాటు కలర్ కూడా చేంజ్ అయింది. సో ఇందులో కొన్ని మార్క్స్ ఇంకా పెంచడం కానీ తగ్గించడం కానీ మన ఇష్టం, మనం ఎలా అయినా చేసుకోవచ్చు. సో నేను పెంచుతున్నాను. చూడండి ఆటోమేటిక్గా మనకి ఏమైంది అక్కడ, సో 400 కలర్ చేంజ్ అయింది, ఆన్సర్ కూడా చేంజ్ అయింది. ఇక్కడ మార్క్స్ నేను తగ్గిస్తున్నాను. చూడండి ఆన్సర్ చేంజ్ అయింది, మార్క్స్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం కండిషన్స్ అప్లై చేస్తే సో కండిషన్ బేస్ చేసుకొని ఆటోమేటిక్గా సో ఆన్సర్ చేంజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనం అప్లై చేసిన కలర్ కూడా మనకు వచ్చేస్తుంది అనమాట. మనం కావాలనుకుంటే యావరేజ్ కూడా ఇవ్వచ్చు, లేదంటే పాస్ ఫెయిల్ కూడా ఇవ్వచ్చు, గ్రేడ్ కూడా ఇవ్వచ్చు, మన ఇష్టం, మనం ఎలా అయినా ఇవ్వచ్చు. ఫెయిల్ కనుక్కుందాం. సో పాస్ ఉంటే నాకు ఒక కలర్ కావాలి, ఫెయిల్ ఉంటే ఇంకో కలర్ కావాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ, సో మళ్ళీ ఇక్కడ డాటాని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ కండిషనల్ ఫార్మాటింగ్. ఆ తర్వాత ఏం చేస్తాం ఇక్కడ, సో న్యూ రూల్, లేదంటే ఇందాక షార్ట్ కట్ కీ చెప్పాను కదా, డైరెక్ట్ Alt+O+D అంటే మనకు ఆటోమేటిక్గా కండిషనల్ ఫార్మాటింగ్ వస్తుంది. సో దీంట్లో ఆటోమేటిక్గా మళ్ళీ న్యూ రూల్, ఆ తర్వాత ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. అయితే ఇందాక మనం మార్క్స్ ఉన్నప్పుడు సో బిట్వీన్ కానీ నాట్ బిట్వీన్ కానీ సో అదేవిధంగా గ్రేటర్ దెన్ లెస్ దెన్ అలా ఇస్తాం. బట్ ఎప్పుడైతే మనకి ఇందులో మనకి ఏంది ఇక్కడ మార్క్స్ కాకుండా జస్ట్ మనకు టెక్స్ట్ ఉంది, అంటే పాస్ ఫెయిల్ ఉంది కదా, అలాంటి సిచ్యువేషన్లో ఎగ్జాక్ట్లీ కావాలి కాబట్టి ఇక్కడ ఈక్వల్ టు అని సెలెక్ట్ చేసుకోవాలి. ఈక్వల్ టు పాస్ అంటే పాస్ ఉంటే ఒక కలర్ కావాలనుకుంటున్నాను. దెన్ ఫార్మాట్ కలర్ గురించి, సో పాస్ కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రీన్ కలర్ ఇస్తున్నాను. సో బోల్డ్ కొంచెం, సో ఓకే మళ్ళీ సేమ్ న్యూ రూల్, మళ్ళీ ఇందులో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఈక్వల్ టు సో ఫెయిల్ ఉంటే ఇంకో కలర్ ఫెయిల్, మళ్ళీ ఫార్మాట్, తర్వాత ఫెయిల్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ ఇస్తున్నాను. సో పాస్ ఉంటే గ్రీన్ కలర్, ఫెయిల్ ఉంటే రెడ్ కలర్, ఓకే తర్వాత అప్లై, ఓకే. సో ఇక్కడ కొంచెం మొత్తం కూడా మనకు సో గ్రీన్ కలర్ వచ్చింది, ఎందుకంటే అందరూ పాస్ ఉన్నారు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎవరైనా ఫెయిల్ చేద్దాం, ఏమైంది ఆటోమేటిక్గా, సో పాస్ ఉంటే గ్రీన్ వచ్చింది, ఫెయిల్ ఉంటే రెడ్ వచ్చేసి మన ఇష్టం, మనం ఎలా అయినా చేయొచ్చు మన ఇష్టం. సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఫెయిల్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా మనకేమొస్తుంది ఇక్కడ ఫెయిల్ ఉంది కాబట్టి రెడ్ కలర్ వచ్చింది, పాస్ ఉన్న వాటికి గ్రీన్ కలర్ వచ్చింది. లేదు సార్ నాకు సో గ్రేడ్ అంటే గ్రేడ్ కూడా ఇవ్వచ్చు, ఏ గ్రేడ్కి ఒక కలర్, బి గ్రేడ్కి ఒక కలర్, సి గ్రేడ్కి ఒక కలర్, మన ఇష్టం, మనం ఎలా అయినా చేయొచ్చు. సో ఫస్ట్ డాటాని సెలెక్ట్ చేసుకోవాలి, సేమ్ షార్ట్ కట్కి Alt+O+D ప్రెస్ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ న్యూ రూల్, సో ఇందులో సెకండ్ ఆప్షన్, ఆ తర్వాత ఇందులో మళ్ళీ సేమ్ ఇది కూడా మనకి ఏంది టెక్స్టే కాబట్టి ఏమంటాం మళ్ళీ ఇక్కడ సో ఈక్వల్ టు అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏ గ్రేడ్, సో ఏ గ్రేడ్ ఫార్మాట్, సో ఏ గ్రేడ్ వస్తే ఏ కలర్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఒక కలర్, ఇది ఒక ఏ గ్రేడ్కి. సో అదేవిధంగా మళ్ళీ ఓకే అంటాం. సో మళ్ళీ న్యూ రూల్, మళ్ళీ ఇందులో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సో మళ్ళీ ఇది కూడా టెక్స్టే కాబట్టి ఈక్వల్ టు సో బి గ్రేడ్, సో బి గ్రేడ్కి మళ్ళీ మనకి ఏం చేస్తాం ఇక్కడ కలర్, సో ఏ గ్రేడ్కి ఒక కలర్ ఇస్తున్నాను, సో బి గ్రేడ్కి ఇంకో కలర్ ఇస్తున్నాను. అదేవిధంగా సి గ్రేడ్, మనం ఎన్ని కలర్స్ అంటే ఎన్ని కండిషన్స్ అంటే అన్ని కండిషన్స్ ఇవ్వచ్చు, మన చాయిస్, మనం డాటాని బేస్ చేసుకొని మీకు ఎన్ని కండిషన్స్ కావాలి. మళ్ళీ సేమ్ ఈక్వల్ టు సి గ్రేడ్, ఆ తర్వాత కలర్, సో సి గ్రేడ్కి సమ్ ఇంక ఎక్స్ట్రా కలర్స్ కావాలనుకుంటే మోర్ కలర్స్లోకి వెళ్ళండి. సో నేను సి గ్రేడ్కి సమ్ ఇంకో కలర్ ఇస్తున్నాను, ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటి, నో రిజల్ట్ ఉంటే ఇంకో కలర్ కావాలి, లేదు నో రిజల్ట్ బ్లాక్ అంటే బ్లాక్ కూడా పెట్టుకోవచ్చు, మనకు అక్కడ డిఫాల్ట్గా బ్లాక్ ఉంది కాబట్టి అలా కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నో రిజల్ట్, సో మళ్ళీ కలర్,
మన ఇష్టం. సో నో రిజల్ట్కి నేను ఇక్కడ సమ్ గ్రీన్ ఇస్తున్నాను. ఓకే చూడండి. సో ఏమి ఇచ్చాను ఇక్కడ ఏ గ్రేడ్కి సో ఒక కలర్ ఇచ్చాను, సో బి గ్రేడ్కి ఇంకో కలర్ ఇచ్చాను, సి గ్రేడ్కి ఒక కలర్ ఇచ్చాను, డి గ్రేడ్ సారీ నో రిజల్ట్కి ఇంకో కలర్ ఇస్తున్నాను. సో అప్లై. ఓకే సో ఇక్కడ అన్ని ఏ గ్రేడే ఉంది కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఆ కలర్ వచ్చింది. సో నేను ఏం చేస్తున్నా అంటే నో రిజల్ట్ అని మనం తప్పు ఇచ్చాము అక్కడ, అండ్ ఇందులో మనకి ఇక్కడ గ్యాప్ లేదు, మనం అక్కడ గ్యాప్ ఇచ్చాం. సేమ్ అదే ఆప్షన్కి వెళ్తున్నాను ఇక్కడ. సో నో రిజల్ట్ మనం ఏమైనా టైప్ చేసామంటే నేను దీన్ని ఇక్కడ ఎడిట్ చేస్తున్నాను, అక్కడ స్పేస్ ఇచ్చాం. సో ఇక్కడ మనకు స్పేస్ లేదు కదా ఇందులో. చూడండి టెక్స్ట్ మొత్తం మనకు సింగిల్ వర్డ్లో ఉంది, ఇక్కడ మనం 2 వర్డ్స్ ఇచ్చాం కానీ మనకు ఇక్కడ కలర్ రాలేదు, అందుకని ఏం చేస్తున్నా అంటే సింగిల్ వర్డ్లోకి ఇచ్చేస్తాను. సో మళ్ళీ మనకు ఆటోమేటిక్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఏ గ్రేడ్ ఉంది, సో నెక్స్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బి గ్రేడ్ చేస్తున్నాను. చూడండి బి గ్రేడ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా బ్లూ కలర్ వచ్చింది. ఏ గ్రేడ్ ఒక కలర్, బి గ్రేడ్ ఒక కలర్. నెక్స్ట్ సి గ్రేడ్, చూడండి సి గ్రేడ్ లో రిజర్వ్కి ఒక కలర్, ఏ గ్రేడ్కి ఒక కలర్ అట్లా. సో ఇది మనం కలర్స్ అప్లై చేసుకోవచ్చు కండిషన్ని బేస్ చేసుకోండి. ఒకవేళ మనకు అవసరం లేదు మళ్ళీ సేమ్ మనం ఇంతకుముందు ఎలా అయితే అప్లై చేసినామో సేమ్ అట్లనే సెలెక్ట్ చేసేసుకొని సో ఆటోమేటిక్గా సో కండిషనల్ ఫార్మాటింగ్ సో షార్ట్కట్కి ఆల్ట్ ప్లస్ ఓ ప్లస్ డి ప్రెస్ చేస్తాం. సో ప్రెస్ చేసి మనం ఏమి ఇచ్చాము ఇక్కడ సో నో రిజల్ట్ అవసరం లేదు, సో డిలీట్. సి గ్రేడ్ అవసరం లేదు, డిలీట్. బి గ్రేడ్ అవసరం లేదు, డిలీట్. ఏ గ్రేడ్ అవసరం లేదు, డిలీట్. తర్వాత మళ్ళీ అప్లై. ఓకే చూడండి ఆటోమేటిక్గా బ్లాక్ వచ్చేసింది. లేదు నాకు పాస్ ఫెయిల్ కూడా అవసరం లేదు, అది కూడా సెలెక్ట్ చేసుకుంటాం. మళ్ళీ సేమ్ ఇందులో సో మేనేజ్ రూల్స్ అనాలి. సో మేనేజ్ రూల్స్ అంటే అక్కడికి వెళ్ళిపోతాం, లేదంటే షార్ట్కట్కి యూజ్ చేసుకోవాలి. సో పాస్ ఫెయిల్, సో ఫెయిల్, డిలీట్, పాస్, డిలీట్, అప్లై. ఓకే వచ్చేసిందా. లేదు సార్ టోటల్ కూడా అవసరం లేదు, సో సెలెక్ట్ చేసుకుంటాం. సో కండిషనల్ ఫార్మాటింగ్ ఆప్షన్ ఏం చేస్తాం ఇక్కడ సో మేనేజ్ రూల్స్ అనాలి, అంటే క్లియర్ రూల్స్ కూడా అనొచ్చు. సో మేనేజ్ రూల్స్ అంటే మనం ఆటోమేటిక్ అక్కడికి వెళ్తాం ఇక్కడ. సో ఏది అవసరంలో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సో డిలీట్ ప్రెస్ చేసేసుకుని లాస్ట్కి అప్లై. ఓకే సో కలర్ వెళ్ళిపోయింది, మరి ఇక్కడ వెళ్ళలేదు. ఇంతకుముందు అంటే గ్రేడ్కి వెళ్ళిపోయింది, అదేవిధంగా రిజల్ట్ ఇక్కడ ఎందుకు వెళ్ళలేదు అంటే మనం ఏం చేస్తామంటే స్టార్టింగ్లో సో మనం కండిషన్స్ అప్లై చేయకముందు మాన్యువల్గా ఇక్కడ మనం కలర్ ఇచ్చాం. సో ఆ కలర్స్ అంటే కండిషన్స్ అప్లై చేసిన కలర్స్ వెళ్ళిపోయినాయి, బట్ మాన్యువల్గా ఇచ్చిన కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయన్నమాట. అందుకని ఏం చేయాలంటే ఇక్కడ సో వీటిని సెలెక్ట్ చేసుకొని సో మాన్యువల్గా కూడా ఆటోమేటిక్ కలర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అంటే స్టార్టింగ్ మనం ఏదైతే మనం మాన్యువల్గా కలర్ అప్లై చేస్తాం కదా ఆ కలర్ ఉంది, కండిషన్స్ ఉన్నటువంటి కలర్ వెళ్ళిపోయింది అనమాట మనకు. ఓకే సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ వాట్ కండిషనల్ ఫార్మాటింగ్. హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి, సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.